ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ, మనకి ఇక్కడ అంత లేదు, మనం ఆ పిచ్చలో లేము. అంటే ఇక్కడ కూడా తెస్తున్నారు కానీ ప్రజల మీద అది ఆ ఇన్ఫ్లుయెన్స్ లేదు, చూపించట్లేదు, ఇన్ఫ్లుయెన్స్ లేదు, అలాంటిది పడదు మనకి. ఎందుకంటే మనం వాళ్ళకంటే ఫార్ వెళ్ళిపోయాను. వాళ్ళకి ఆ కులపిచ్చ, మనకి ఇక్కడ కులపిచ్చలు ఉన్నాయి, వాళ్ళ కులపిచ్చ వేరు. అంటే వాళ్ళు ఏకంగా అసలు దేశమే, తమిళ దేశమే కోరుకునే తరం. రెండోది ఆ కోరుకునే మాస్ బ్యాచ్కి విజయ్ హీరో. ఇక్కడ ఎవడున్నాడు? వాస్తవంగా పవన్ కళ్యాణ్ కనుక మొన్నటి ఎన్నికల్లో ఇండివిజువల్గా పోటీ చేస్తుంటే జగన్ అధికారంలోకి వచ్చాడు ఒక 100-110 సీట్లతో. పవన్ కళ్యాణ్ ఒక 20-30 సీట్లు సంపాదించుకునేవాడు. తెలుగుదేశం పార్టీ 40-50 దగ్గర ఉండేది. అంతటితో నెక్స్ట్ ట్రిప్ వచ్చేటప్పుడు పవన్ కళ్యాణ్ సీఎం అయ్యేవాడు. తెలుగుదేశం సెకండ్ ప్లేస్కి వచ్చేది, జగన్ థర్డ్ ప్లేస్కి వెళ్ళేవాడు. అప్పుడు 10 ఏళ్ళు చూస్తారు. ఇప్పుడు సీన్ మారిపోయింది పవన్ కళ్యాణ్ ఇందులోకి చేరడం వల్ల. మేబీ ఇప్పుడు అట్లాంటి మీరు అన్నటువంటి పరిస్థితి ఉందనుకోండి, అప్పుడు పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి సెకండ్ ఆల్టర్నేటివ్ కిందన, థర్డ్ ఆల్టర్నేటివ్ కిందన బీజేపీని సెటరేట్ చేస్తుంది, లేదా పవన్ కళ్యాణే చేసుకుంటాడు. అట్లాగే అతను ఇప్పటికీ నెగిటివ్ వార్తలు రాకుండా జాగ్రత్త పడుతున్నాడు మీడియాలో. అట్లాంటి అరేంజ్మెంట్ చేసుకో. సార్, ఫైనల్ గా ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు, ఆల్రెడీ సంక్షోభంలో ఉన్న దేశాన్ని మొత్తం నిజంగా ఆయన పిలుపుతో కంట్రోల్ చేయగలుగుతారా? అది అలర్టా, ఒక బిగ్ వార్నింగా?